నేను మీ కవిత చంద్రధన. ఈరోజు మన ముందు ఒక మంచి టాపిక్తో ముందుకు వచ్చారనమాట. తన పేరు వచ్చేసి వాలి శ్రీనివాస్. తనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే కవిత. సార్, నిన్న జరిగిన ఈవెంట్లో ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఫంక్షన్లో సీనియర్ అయినటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారు అలాంటి వ్యాఖ్యలు చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటండి? నమస్తే కవిత. నమస్తే అందరికి కూడా. నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు అంటే సీనియర్ దర్శకులు. ఇప్పుడు జనరేషన్ కూడా కొంతమందికి తెలుసు. 1990s జనరేషన్కి అయితే కూడా ఆయన స్టార్ డైరెక్టర్. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అయితే అతని మొదటి సినిమా రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చింది. సో అంటే ఆయన ఇంట్రడక్షన్ డెబ్యూ ఫిలిం హీరో రాజేంద్ర ప్రసాద్. సో రాజేంద్రుడు గజేంద్రుడు అనుకుంటా, ఐ థింక్ సో. సో అయితే ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా అయినటువంటి ఆ ఫంక్షన్కి హీరోయిన్లని ముఖ్యంగా ఫస్ట్ సినిమా హీరో కాబట్టి రాజేంద్ర ప్రసాద్ని, అలానే ఆయన సినిమాలో నటించినటువంటి హీరోయిన్లను కూడా పిలిచారు. దాంట్లో భాగంగా రోజా, లయ, ఇలా చాలామంది ఒక 7-8 మంది హీరోయిన్లు కూడా వచ్చారు. సో ఆయన సినిమాల్లో హీరోయిన్గా నటించేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంద్రజ, ఇలా ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఆయన సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి చాలామంది హీరోయిన్లు కూడా వచ్చారు. అలానే మురళీమోహన్ గారు వచ్చారు. చాలామంది పాత్రికేయ మిత్రులు చాలామంది కూడా పిలిచారు. సో ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ చాలా వల్గర్ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు, చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం జరిగింది. అయితే ఆయన బహుశా ఎందుకు వల్ల అలా అందరూ అవాక్కయ్యారు. ఆ స్టేజీ మీద ఆయన వెనకనే సీనియర్ నటులు మురళీమోహన్ గారు ఉన్నారు. అలీని అయితే ఇంకా బూతులు మాట్లాడారు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అని ఎరా అలిగా ఏడు ఎక్కడ అంజాడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా ముఖ్యంగా అలీని మాట్లాడినటువంటి ఏదైతే బూతు మాట్లాడారో వాళ్ళ మదర్ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడటం అనేది మహిళా లోకం సిగ్గుపడాల్సినటువంటి విషయంగానే మనం పరిగణించవచ్చు కవిత. అంటే నాకు అనిపించేది ఏంటంటే, మీరు ఈ మధ్య చూసినట్టయితే ఆయన గాయత్రి ఒక కూతురు అయినటువంటి గాయత్రి చనిపోవడం జరిగింది. ఆయన కూడా బహుశా 70s దగ్గరలో ఉన్నారు. పెద్ద ఆయన, ఏజ్ కూడా ఎక్కువైంది. సో ఇంకోటి ఆయనకున్న టెన్షన్స్ అయితే ఏమైతే కొంత అంటే నార్మల్ కండిషన్లో లేడేమో, అంటే కొంతమంది మిత్రులు చెప్పడం అంటే కొద్ది మోతాదులో మద్యం కూడా సేవించాడు అనేటువంటి అనుమానం కూడా చెప్పారు. సో కానీ బయట ఉండే ప్రజలు ఎలా అనుకుంటారంటే సినీ ఇండస్ట్రీ అంటేనే ఇలా ఉంటుందా అనే దానికి దారి తీసే అవకాశం ఉంది. దానిపైన మీ స్పందన ఏంటి? మరి ఖచ్చితంగా ఇప్పుడు ఒకప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారి టైంలో అయితే డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేవాళ్ళు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది వాడేవాళ్ళు. అంటే అప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. అప్పుడు సినిమాలు అంటే ఏంటంటే సినిమాలు 4 గోళ్ల మధ్యలో జరిగాయి. ఆ తర్వాత అవుట్డోర్స్ జరిగినా కూడా ప్రొడ్యూసర్లు, హీరోయిన్లు మాట్లాడుకునేవి. మామూలు జనాలు వినేవాళ్ళు కాదు. అక్కడ యూనిట్ లో వాళ్ళు విన్నా కూడా ఆ యొక్క మాటలు కానీ ఆ యొక్క సన్నివేశాలు ఏం జరిగింది అనేది బయటకు వచ్చేది కాదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. అలాంటి టైంలో కొంత జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు కూడా. అది కాకుండా ఒకప్పుడు ఎక్కువగా చదువుకోని వాళ్ళే సినిమా నిర్మించేవాళ్ళు, సినిమా నటులుగా ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు BA చేశారంటేనే ఎన్టీ రామారావు BA అని చెప్పేసి పెద్ద పేరు వేసేవాళ్ళు. రాఘవేంద్రరావు BA అంటే BA అనేది పెద్ద డిగ్రీ అనేటువంటి ఇది ఉండేది. ఆ చదువు పెద్ద చదువుగా కనిపించేది. ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు, MBBS చేసిన వాళ్ళు కూడా సినిమా రంగంలో దర్శకులుగా, నిర్మాతలుగా ఉన్నారు. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. సో ఈ క్రమంలో ఎక్కువగా ఇటువంటి పదప్రయోగం అనేది చేయట్లేదు. సో అలాంటిది రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వ్యక్తి, సీనియర్ నటులు ఇలా మాట్లాడేసరికి మీరు అడిగారు ఇందాక, సినిమా రంగం అంటే ఇలానే ఉంటుంది. మీకు కొద్ది అవగాహన ఉంది కదా ఆల్రెడీ మూవీలో, సో దానికోసమే నేను అడిగిన అనమాట. అవును కవిత, ఖచ్చితంగా ఇది ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీ తలదించుకునే విధంగా ఉంది. ఇంకోటి అంటే ఓపెన్ డయాస్లో అది లైవ్ టెలికాస్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఏమాత్రం కూడా దాని ఏమంటారు సోయి లేదంటే సోయి లేకుండా ఏమాత్రం కూడా సోయి లేనటువంటి విధంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ విధంగా మాట్లాడటం అనేది ఎంతైనా కూడా సినిమా రంగాన్ని తక్కువ చేసే విధంగా ఉంది. దీనికి ఖచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు ఆలోచించారో ఆ విధంగా ఖచ్చితంగా చాలా మంది కూడా ఇటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా రంగానికే
ఈ యొక్క బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది. ఇంకొకటి మీరు గమనించండి అమ్మా, ఇదే కాదు దీనికంటే ముందు జస్ట్ మార్చి 25 అనుకుంటా అవును సార్, అదే ఇంత ముందు కూడా సేమ్ ఇలాంటి రాబిన్ హుడ్ మూవీలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సేమ్ ఇలాంటిదే జరిగింది. సో అప్పుడు డేవిడ్ వార్న్ విషయంలో ఇంకా అది మరి ఇంకా టూ మచ్ అనమాట. డేవిడ్ వార్న్ అనే వరల్డ్ క్రికెటర్, అద్భుతమైన క్రికెటర్, మంచి ఫామ్ లో ఉన్నటువంటి పేరున్న క్రికెటర్, స్టార్ క్రికెటర్. అతను రాబిన్ హుడ్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేపించిన సందర్భంగా రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన్ని దొంగ ముండా కొడక అని వర్డ్ ఏదో వాడటమే చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలా మంది దాని నుంచి కామెంట్ చేస్తే పత్రికాముఖంగా ఆయన నాకు క్లోజ్నెస్ తో అలా మాట్లాడాను. అయినప్పుడు కూడా సారీ అని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అది జరిగి ఒక నెల కాలేదు. ఈ నెల సమయంలోనే మళ్ళీ ఈ విధంగా మాట్లాడటం అనేది ఆయన యొక్క మానసిక స్థితి కూడా బాగాలేదేమో, అంటే పర్ఫెక్ట్గా లేదేమో. అంటే పెద్దవారు ఆయన కొద్దిగా ఆయన కాకపోయినా ఆయనకు సన్నిహితులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఆయనకి సన్నిహితులు కానీ ఎవరైనా అతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరమేమో. అంటే ట్రీట్మెంట్ అంటే సైకలాజికల్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేది కరెక్ట్ గానే ఉంది, మీకు కనిపించడమే అలా కనిపిస్తుంది అనే మాట కూడా చెప్పారు. వెంటనే అడిగినా కూడా తను కవర్ చేశారనమాట. అంటే అట్లే ఉంటుందమ్మా. ఇప్పుడు ఏదైనా విషయాన్ని ఒక తప్పు వెంటనే అంటే ఆయన తప్పే ఉంది దాంట్లో అంటారు. కానీ తర్వాత వెళ్ళి ఆ వీడియో చూసుకొని నేను ఇలా మాట్లాడాను, దానికి వేరే వాళ్ళ రియాక్షన్ కూడా విన్నాక సినిమా రంగంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతారు దానికి ఖచ్చితంగా. నిన్ననే జరిగింది కదా, ఈ రోజు మీ సాయంత్రం కల్లా మీకు చూడండి అన్ని ఛానల్స్ లో దాని రియాక్షన్ ఉంటుంది. మాక్సిమం 1-2 days లో దాని మీద సారీ చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇంత ముందు కూడా సేమ్ ఇలాంటిదే జరిగింది కదా. అవునవును, రాబిన్ హుడ్ దాంట్లో అలానే జరిగింది. ఇంకోటి ప్రధానమైనమ్మా, మీరు ఒక మహిళగా మీరు కూడా దాన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇంకొకటి సార్, రోజా గారిని కూడా దాన్ని మాట మాట్లాడారు. తను ఇంకా ఎలా రియాక్ట్ అయ్యారనే విషయం ఇంకా తెలీదు. కాకపోతే అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అనే విషయం మాకు అనిపించింది. ఒక మహిళగా మేము అడుగుతున్నాం, మరి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. నీకెందుకు నేను కదా గుర్తున్నా. ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా? ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే, కూర్చో, హాయ్ 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 బాగా హలో ఎక్స్క్యూజ్ మీ, హలో వినాలి ఇది, కూర్చోరా రాయ్. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా, సైలెన్స్, ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెని సైలెన్స్, కూర్చోండి. 100% రాజేంద్ర ప్రసాద్ గారి మాట్లాడిన భాష మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమైన భాషే. ముఖ్యంగా మహిళల పైన రోజా గారు ఎక్స్ మినిస్టర్, ఆమె హీరోయిన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జబర్దస్త్లో యాంకరింగ్ చేయొచ్చు, కానీ ఆమె ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి హోదా చేసినటువంటి వ్యక్తి, ఎక్స్ మినిస్టర్. ఎంత నీ తోటి నటి అయితే మాత్రం ఎప్పుడో చామంతి అనే సినిమాలోను, అంతకుముందు ఏదో సినిమాలోను ఒక హీరోయిన్గా యాక్ట్ చేసింది స్టార్టింగ్ డేస్ చామంతి తర్వాత ఏదో ఎర్ర పువ్వు ఏదో సంథింగ్ ఒక సినిమా ఉంటుంది, ఎర్రమందారం అనుకుంటా. సో ఒక సినిమాలో రోజా హీరోయిన్, అతను హీరోగా ఉంటారు. సో దాన్ని కూడా హీరోయిన్ చేసింది నేనే అనే పదం వాడటం అనేది ఒక మహిళని కించపరచడం. రోజా గారి యొక్క ఎంతైతే తన యొక్క ఒక మహిళ మాత్రమే కాకుండా ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక ఎక్స్ మంత్రిగా తనని కించపరిచే విధంగా, తన యొక్క ఇదిని తగ్గించే విధంగా మాత్రం 100% ఉందని చెప్పొచ్చు కవిత. అలా మాట్లాడి ఉండకుండా. ఇంకోటి మీరు గమనించి ఉంటారు, ఆ వీడియో నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. దాంట్లో అవాక్ అయిపోయాను. రోజా అదే పక్కన శ్రీకాంత్ తోటి, శ్రీకాంత్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేది వీడియో. ఇప్పుడు మీరు ఈ యొక్క ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు మధ్యలో మీకు ఆ వీడియో కూడా వేస్తాను, చూడండి. సో అలా చాలా అభ్యంతరకరమైనటువంటి భాషను మాట్లాడారు. ఇలా ఒకసారి 2 సార్లు చూస్తారు, తర్వాత అతని స్టేజీ మీద మాట్లాడడానికి కూడా ఎవరు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆయన స్టార్ట్ నుంచి కూడా కొద్దిగా రాజేంద్ర ప్రసాద్ గారి భాషలో కానివ్వండి, ఆయన మాట్లాడే తీరులో అతి ఉంటుంది. ఎక్కడ స్టేజ్ ఎక్కినా మాట్లాడితే ఎన్టీ రామారావు గారి పేరు తీసుకొస్తాడు ఆయన. ఒక పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి పేరు తీస్తే మాత్రం మనం గొప్పవాడం కావండి. మన యొక్క బిహేవియర్ ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, ఎదుటి వాళ్ళకి మనం ఏ విధంగా గౌరవిస్తాం అనే దాన్ని బట్టి మనకు గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు రామారావు గారు, చిల్లర ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా
మిమ్మల్ని ఖచ్చితంగా నువ్వు అని కూడా అంటారు, కనీసం అదేలే. మీరు అనే మాట్లాడతారు ఆయన. మీరు బాగున్నారా, మీరు భోజనం చేశారా, మీరు వాటిని మంచినీళ్ళు తాగారా, ఇలా సంబోధించేటువంటి ఎన్టీ రామారావు గారి పేరు పదే పదే ప్రస్తావించే ఈ రాజేంద్రుడు మరి ఈ ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఉన్నాడో ఏంటని తెలియదు. ఇందాక మధ్యలో మాట్లాడుతూ మధ్యలో కట్ అయింది ఆ విషయం. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కూడా ఉంటాయి. అంటే హెల్త్ అనగానే మనలో కూడా ఆరోగ్యం బాగాలేదు అంటే ఏదో జబ్బు చేయడం ఒకటే కాదు, మానసిక రుగ్మతలు కూడా కొన్ని ఉంటాయి. మరి ఇప్పుడు తన క్యారెక్టర్ని ఎలా పరిగణించవచ్చు అంటారు మీరు సినీ ఇండస్ట్రీ? మామూలుగా అంటే నోటి దూల అంటారు కవిత. దీన్ని మనం మామూలుగా వాడే పదం ఏంటంటే నోటి దూల ఉన్న వ్యక్తులు ఇలానే ఉంటారు. కానీ సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు ఖచ్చితంగా, డౌట్ లేదు. అబ్బాయిలనంటే అనొచ్చు, ఏదో అన్నారో ఏమో తర్వాత అది, కానీ రోజా గారిని అలా అనడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది. అవునవును. అసలు వెనకాల ఉన్న మురళీమోహన్ గారు ఈయనకంటే చాలా పెద్దవారి వయసులో నాకు తెలిసి, ఆయన చాలా అభ్యంతరకరమైన మొహం పెట్టారు. ఆయన కూడా ఏదో అన్నాడు, ఆయన్ని కూడా నువ్వు కోట్లు సంపాదించలేదు అన్నాడు. సో ఆయన అంటే అదేంటంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే అతను కంట్రోల్ చేయాలి. ఇంకోసారి స్టేజ్ ఎక్కేటే ముందే ఆయన పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉందనేది చెక్ చేయాలి. నోటికి ఏది వచ్చినట్టు మాట్లాడే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. రోజా కూడా ఖచ్చితంగా దాన్ని రియాక్ట్ అవుతారు. మీడియా కూడా అడిగి ఉంటారు, నిన్న అది కూడా వస్తుంది. రోజాని కూడా రోజాతో కూడా మాట్లాడిస్తారు. తనేంటంటే ఒక సీనియర్ నటుడు అనే ఉద్దేశంతో గౌరవం ఇచ్చారు. వెంటనే ఆమె స్పందించారు, అప్పుడే ఏమిటి ఇలా మాట్లాడుతున్నారని పక్కన ఉన్న శ్రీకాంత్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా మనం వీడియో చూసినప్పుడు. సో ఏది ఏమైనా కూడా కవిత, సినిమా రంగం అనగానే బయట రకరకాల అపోహలు ఉన్నాయి. ప్రతి రంగంలో కూడా ప్లస్లు మైనస్లు ఉంటాయి. కానీ ఇలాంటి రాధాప్రసాద్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి మీరు ఇందాక ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, సినిమా వాళ్ళంతా ఇలానే ఉంటారా? అవును, అనిపిస్తుంది కదండి ఎవరికైనా అలా ఇలానే ఉంటారా అనేది ఒక భావన అయితే అందరిలో ఉంటుంది. అంటే ప్రతి రంగంలో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. మన గతంలో తెలుసు అలా. ఇప్పుడు కొన్ని చెప్పాలంటే కొంతమంది నటీనటులు అటువంటి భాష మాట్లాడతారు. రీసెంట్ కూడా తోట ప్రసాద్ అనేటువంటి ఒక సినిమా రైటరు మాట్లాడుతూ, నాకు సినిమా రంగం అంటే ఎంతో ఇంట్రెస్ట్తో సినిమా రంగంలోకి వచ్చాను, కానీ వీళ్ళు మాట్లాడే భాష, ఆడవాళ్ళని వాళ్ళు చూసేటువంటి విధానం, అవన్నీ నచ్చక నేను సినిమా రంగానికి దూరంగా ఉన్నాను అన్నాడు. తోట ప్రసాద్ గారు అంటే ఆ రైటర్, మంచి రైటరు, సీనియర్. కన్నప్ప సినిమా కూడా అతను రాశాడు, మాటలు రాశాడు. సో అలా చాలా ఉంటుంది. అంటే ప్రతి రంగంలో ఉంటుంది. దీంట్లో కొద్దిగా గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఏదేమైనా కూడా ఇలాంటి వాళ్ళ వల్ల మామూలు వాళ్ళు కూడా, మామూలు ప్రేక్షకులు కూడా సినిమా రంగాన్ని చిన్న చూపు చూసే అవకాశం మాత్రం 100% ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే సినిమా రంగంలో ఉన్న పెద్దవాళ్ళు ఖండించాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీని మీద ఒక ప్రకటన చేసి ఇలా మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఉంది కవిత. అదే సార్, ఇప్పటికీ 2 times అవుతుంది. మళ్ళీ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఖచ్చితంగా స్పందిస్తుంది. అంటే ఒకటేంటంటే, ముందు రాధాప్రసాద్కి పర్సనల్గా వాళ్ళు ఫోన్ చేసి మీరు పత్రికా ముఖంగా మీరు చెప్పండి సారీ అని చెప్తారు. ఆయన చెప్తాడు కూడా. ఆయన చెప్పనప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏం మాట్లాడతారని ఉంటుంది. కానీ ఇంటర్నల్గా వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇలా అనడం వల్ల చాలా బ్యాడ్ అయిపోయింది, మీరు దానికి కౌంటర్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పడం, ఆయన తరఫున ఇంకెవరైనా మాట్లాడటం కూడా ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడు వాళ్ళ పాప చనిపోయి ఒంటరిగా ఒకతే పాప చనిపోయిందని అన్నారు. సో ఈ క్రమంలో ఆయన యొక్క మానసిక స్థితి బాగుండకపోవచ్చు, ఆ సమయంలో పార్టీ జరిగి ఉండొచ్చు, పార్టీలో మద్యం సేవించి ఉండొచ్చు, ఆల్కహాల్ మోతాదు మించి కూడా అలా మాట్లాడి ఉండొచ్చు. ఇవన్నీ రకరకాల కారణాలు ఉంటాయి. ఏదేమైనా కూడా ఆల్కహాల్ తీసుకొని స్టేజ్ ఎక్కి మాట్లాడటం కూడా తప్పు. కాబట్టి ఇటువంటి పబ్లిక్ డయాస్ మీద మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇటువంటి పరిణామాలు జరగవు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి ఈరోజు మా వాలి శ్రీనివాస్ గారు మంచి సబ్జెక్ట్ మనకు అందించారు. మళ్ళీ మంచి సబ్జెక్ట్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్.